₹1,00,00,000 ఇస్తామంటే ఈ లైట్ హౌస్లో ఉంటారా అని సోషల్ మీడియాలో పోస్టులు చూసే ఉంటారు. కానీ నిజం ఏంటంటే కేవలం ఒక ప్రచారం మాత్రమే. 1997 నుండే ఈ లైట్ హౌస్ మనుషులు లేకుండా మిషన్ల ద్వారా నడుస్తోందని మీకు తెలుసా? ఫ్రాన్స్లోని లా జుమెంట్ లైట్ హౌస్ ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధమైన మరియు భయంకరమైన సముద్ర నిర్మాణాలలో ఒకటి. ఈ లైట్ హౌస్ను 100 అడుగుల ఎత్తులో ఉండే అలలు నిరంతరం ముంచెత్తుతుంటాయి. ముఖ్యంగా 1989లో జీన్ గైషార్డ్ ఒక హెలికాప్టర్ సహాయంతో కీపర్ను రక్షించే సమయంలో తీసిన ఫోటో దీనిని ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ చేసింది. ఆ ఫోటోలో భారీ అల లైట్ హౌస్ను మింగేస్తున్నట్లు కనిపిస్తున్న కీపర్ మాత్రం ధైర్యంగా తలుపు వద్ద నిలబడి ఉంటాడు. తుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. నేడు ఇది ఆటోమేట్ చేయబడినప్పటికీ ఒకప్పుడు అక్కడ పనిచేసిన వారు మృత్యువుతో పోరాడిన వారే అని చరిత్ర చెబుతోంది. ఇక్కడ కీపర్ ఒంటరితనంతో పాటు ప్రకృతి బీభత్సాన్ని తట్టుకోవాలి. అందుకే దీనిని ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన నైట్ వాచ్ జాబ్ అంటారు. గతంలో 1980లో అక్కడ పనిచేసిన కీపర్ల జీతం సాధారణ ప్రభుత్వ ఉద్యోగుల జీతం లాగే ఉండేది. రిస్క్ ఎక్కువగా ఉన్నందున కొంత అదనపు అలవెన్స్ ఇచ్చేవారు. కానీ అది కోట్లలో ఉండేది కాదు. లా జుమెంట్ లైట్ హౌస్ ఇప్పుడు పూర్తిగా ఆటోమేటిక్. ఇప్పుడు అక్కడ మనుషులు ఉండాల్సిన అవసరం లేదు. కేవలం మెయింటెనెన్స్ కోసం అప్పుడప్పుడు టెక్నీషియన్లు వెళ్తుంటారు. కాబట్టి ఇప్పుడు అక్కడ లైట్ హౌస్ కీపర్ అనే ఉద్యోగమే లేదు. ఒకవేళ మీకు లైఫ్ టైం సెటిల్ అయ్యేంత డబ్బు ఇచ్చి ఇక్కడ 1 వారం ఉండమంటే ఉంటారా? పోనీ మీ ఫ్రెండ్స్లో ఎవరినైనా ఇక్కడికి పంపించాలనుకుంటున్నారా? వాళ్ళని ట్యాగ్ చేయండి. మరిన్ని ఇలాంటి థ్రిల్లింగ్ విషయాల కోసం ఫాలో అవ్వండి మన ఛానల్ను. వీడియో థ్రిల్లింగ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఐఎమ్ యువర్ షాలిని ప్రియా.